శ్రీమన్నారాయణ 2026వ సంవత్సరం వృషభ రాశి వారి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుగ్రహం 2, 3, 4 మిథున కర్క సింహరాశిలో గురు సంచారం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుడు 2వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన వివాహాది శుభకార్య ప్రయత్నమున మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ధనలాభం చేకూరుతుంది. పాత బాకీలు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా వసూలవుతాయి. ఉద్యోగపరంగా చాలా మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 17 వరకు రవిగ్రహ సంచారం అనుకూలించడం వలన రాజకీయ నాయకులకు అఖండ రాజయోగం గోచరిస్తూ ఉంది. సమాజమున గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అలాగే జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంచరించడం వలన ఆకస్మిక ధన నష్టము, బంధు విరోధములు, వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు ఉంటాయి. జాగ్రత్త అనేది అవసరం. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుడు సింహరాశిలో సంచరించడం వలన వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు, అలాగే కుటుంబ కలహాలు, చికాకులు కలిగిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి శనిగ్రహం 11వ ఇంట సంచరిస్తూ ఉండడం వలన మీరు పడిన కష్టానికి ప్రతిఫలమైతే లభిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే వ్యాపార పరంగా ఆర్థిక పరంగా కూడా శనిగ్రహం యొక్క అనుకూలం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగపరంగా విదేశీయాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే శనిగ్రహ ఫలితం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.